ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ 2024 ఎగ్జామ్ మారిన షెడ్యూల్ ప్రకారము మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మార్చి 16వ తేదీన ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా ఈ డీఎస్సీ మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు జరగాల్సినటువంటి డీఎస్సీ దాన్ని నిర్వహించాలా వద్దా అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మనకి గత 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు 29వ తేదీ రేపటి నుంచే ఎగ్జామ్. సో ఈరోజు ఈ క్షణం వరకు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి నిర్ణయము ఇంతవరకు రాలేదు. సో ఇంతవరకు రాలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రేపటి నుంచి జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ జరిగే అవకాశం లేదు అన్నటువంటి వార్తలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డిఎస్సి పరీక్షలు వాయిదా. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే ప్రారంభం. షెడ్యూల్ ప్రకారం అయితే రేపటి నుంచి ప్రారంభం కావాలి. కాకపోతే ఇంతవరకు ఈసీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. సో పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి రాని స్పష్టత, సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు. సో ఈ పాటికి యాక్చువల్గా ఒకవేళ కనీసం నిన్నటి నుంచి ఎగ్జామ్ సెంటర్ల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అయ్యేది. తర్వాత అవకాశం ఉండేదేమో రేపటి కండక్ట్ చేయడానికి. కానీ ఈ రోజు వరకు కూడా ఈరోజు 29వ తేదీ ఈ క్షణానికి కూడా ఈసీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. సో దాదాపు ఇంకా డిఎస్సి పరీక్షలు వాయిదా అన్నట్టే ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల కథనం. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే టెట్ ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లే అని అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చారు. సో దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఇంతవరకు ఏ విధమైనటువంటి స్పందన పాఠశాల విద్యాశాఖ నుంచి కూడా రాలేదు. ఇప్పుడు ఈసీ నుంచి ఒక స్పష్టత రాలేదు. కనీసం ఈసీ నుంచి ఒక స్పష్టత రాలేదు అన్న విషయం అన్న అభ్యర్థులకి ప్రభుత్వం చెప్పాలి కదా. అది కూడా ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఈసీ అనుమతించిన అభ్యర్థులు సెంటర్లో ఎంపిక చేసుకోవడము, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడము ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు అది. సో ఇప్పుడు 29వ తేదీ రోజు. సో 24 గంటలు కూడా లేదు. మహా అంటే ఒక 16 గంటలు అట్లుంది. సో ఈ టైంలో సెంటర్లను ఎంపిక చేసుకోవడము, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అన్నది, డౌన్లోడ్ చేసుకుని రేపే ఎగ్జామ్ రాయడం అన్నది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్ల డౌన్లోడ్కు 5 రోజుల వ్యవధి ఉండాలి. ఏది నీ ఎగ్జామ్ సెంటర్ల ఎంపికకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి 5 రోజుల టైం ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి వాయిదా పడినట్లేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజుట్లో ఈసీ నుంచి ఒకవేళ పర్మిషన్ వచ్చినా రేపటి నుంచి కండక్ట్ చేయడం కుదరని పని. కాకపోతే మళ్ళీ రీషెడ్యూల్ చేసే అవకాశము ఉంది. ఒకవేళ అనుమతి రాకపోతే, ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎన్నికల కోసం 1-2 పరీక్షల్ని ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సో ఒక విషయం అయితే ఖచ్చితమండి. మొత్తానికి ఇటు ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వానికి మధ్యలో అభ్యర్థులు నరకయాతనను అనుభవిస్తున్నారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎన్నో ఆశలతో గత 4 సంవత్సరాల నుండి రాని నోటిఫికేషను ఈ సంవత్సరం వచ్చింది, చదువుకుందాం అని అభ్యర్థులు ఎంతో ఆశలతో వాళ్ళ ప్రిపరేషన్ మొదలుపెట్టి, ఆ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ నోటిఫికేషను అనేకమైన అవరోధాలు ఎదుర్కొంటూ కోర్టులకు వెళ్ళి ఆర్గ్యుమెంట్లు జరిగి అక్కడ నుంచి తీర్పులు వచ్చి దాని ప్రకారం మళ్ళీ రీషెడ్యూల్ చేసి రేపటి నుంచి జరగాల్సిన ఎగ్జామ్ ఈ రోజు కూడా స్పష్టత రాలేదు. సో అభ్యర్థులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుంటారో ఒకసారి ఆలోచిస్తే, మనం ఆ పొజిషన్లో ఉంటే మనకు వాళ్ళ పెయిన్ అర్థమవుతుంది, వాళ్ళ బాధ అర్థమవుతుంది. సో ప్రభుత్వం కొంత ఇనిషియేషన్ తీసుకొని అభ్యర్థులకు కనీసం
ఇన్ఫర్మేషన్ ఇదో ఉంది, లేదు, లేదా నిర్వహించబోతున్నాం, నిర్వహించలేకున్నాం. ఆ విషయాల మీదన్నా స్పష్టత ఇస్తే అభ్యర్థులకు కొంతన్నా ఉపశమనం ఉంటుంది. మానసికంగా కొంతన్నా వాళ్ళు రిలాక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. సో, అభ్యర్థులు మీ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఓపికతో ఓపికతో ఎదురు చూడడమే మీ ముందున్నటువంటి ఒకే ఒక పరిస్థితి. సో, హోప్ ఫర్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.